హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్తో మనము ఈరోజు ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చో మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, దాని గురించి నేను ఒక 5 స్టాక్స్ని ఎంచుకోవడం జరిగింది. ఆ 5 స్టాక్స్ అనేటువంటివి ఏ విధంగా ట్రేడ్ అవుతాయి అన్న విషయాన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మనము ప్రాపర్గా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒక సిస్టమేటిక్గా ఫాలోఅప్ చేస్తేనే అది దాంట్లో మనము డబ్బులు తీయగలుగుతాము. సో సిస్టమేటిక్ లేకుండా దాన్ని కానీ మనము ట్రేడ్ చేస్తే, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, విధానం లేకుండా మనం ట్రేడ్ చేసామంటే అది ట్రేడ్ చేసిన లాభాలు సంపాదించడం అనేది కష్టమవుతుంది. కొన్నిసార్లు ఆ ట్రేడింగ్ టెక్నిక్లో కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే దాంట్లో లాభాలు ఎలా సంపాదించవచ్చు అన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్గా బయోకా అనేటువంటి స్టాక్ తీసుకుంటాను. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ ఫస్ట్ క్యాండిల్లో ఇది మదర్. ఈ మదర్ లోపల చైల్డ్ అనేటువంటిది, మదర్ యొక్క లో కంటే చైల్డ్ యొక్క లో ఎక్కువగా ఉండాలి. చైల్డ్ యొక్క హై కంటే మదర్ యొక్క హై ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని ఈ 2 క్యాండిల్స్ మనం జాగ్రత్తగా ఈ 2 అబ్జర్వ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటంటే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సెకండ్ పాయింట్, ఇలా క్యాండిల్స్ అలా మదరు చైల్డ్ ఫామ్ అవ్వగానే ఒక జోన్ డ్రా చేసుకోవాలి మనము. వన్స్ మనం ఎప్పుడైతే జోన్ డ్రా చేసుకుంటామో మనకి ట్రేడింగ్ మీద ఒక పర్ఫెక్షన్ అనేటువంటిది మనకి వస్తుంది, ఏర్పడుద్ది. అప్పుడు ఈ స్టాక్ అనేటువంటిది, సో 1 రూల్ అనేటువంటిది అప్లికబుల్ అయింది. 1 రూల్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటంటే, దాన్ని నేను పైకి కూడా కొన్ని సందర్భాల్లో బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ చేయొచ్చు. కానీ ఇది కిందకి బ్రేక్అవుట్ చేసింది. సో వన్స్ దీని మదర్ యొక్క లోన్ బ్రేక్అవుట్ చేసినప్పుడు అది సెకండ్ రూల్ అనేది వర్తిస్తుంది. సో సెకండ్ రూల్కి కూడా మనం దాన్ని ట్రేడ్ అనేటువంటిది పెట్టకూడదు. సో తర్వాత మూడవ రూల్ ఏంటంటే, ఇక్కడ ఈ బిగ్ క్యాండిల్ పడినప్పుడు పక్కనే డోజీ క్యాండిల్ పడింది. డోజీ క్యాండిల్ పడితే ఇక అది కూడా ఒక 4th రూల్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే. తర్వాత బియరిష్ ఎంగెల్పింగ్, కిందకి ఇది ట్రేడ్ అవుతుంది అన్న విషయానికి కన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బియరిష్ ఎంగెల్పింగ్ అయింది. సో మొత్తం 5 రూల్స్ దీంట్లో అప్లిక్ అయినాయి. సో మదర్ అండ్ చైల్డ్ 1 రూల్, లో బ్రేక్అవుట్ రూల్ నెంబర్ 2, తర్వాత చైల్డ్ క్యాండిల్. సో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మదర్ అంటే అది కూడా ఈ మదర్ యొక్క లో కంటే కిందనే అది ఫామ్ అవ్వాలా. సో రూల్ నెంబర్ 3 వర్కౌట్ అయింది. తర్వాత బియరిష్ ఎంగిల్ఫింగ్ అయింది. అర్థమవుతుందా? ఇంకా 100% దీన్ని సక్సెస్గా మనము ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. సో మొత్తం మనకి 1 2 3 4 రిజెక్ట్ అవటం 4. సో ఆ జోన్ కింద రిజెక్ట్ అవటం 4 రూల్ నెంబర్ 4. తర్వాత బియరిష్ ఎంగిల్ రూల్ 5. సో 5 రూల్స్ దీనికి అప్లికబుల్ అయినాయి కనుక దీంట్లో మనము 100% కూడా దీన్ని మనము ఖచ్చితంగా దీన్ని మనం ఎంట్రీ పాయింట్గా ఇక్కడ తీసుకోవచ్చు. సో చివరి దాకా దీన్ని మనం ట్రేడ్ చేస్తే అద్భుత రీతిగా మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. దాదాపుగా ఎన్ని రూపాయలు, 280 కాడి నుంచి 276 రూపాయలు, దాదాపుగా ఎంత మూమెంట్ ఇచ్చింది ఇది? 280 నుంచి 75 దాకా 5 రూపాయల మూమెంట్ ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? అంతటి స్టఫ్ ఉన్నటువంటి స్టాకు మనకు దొరికింది ఈరోజు బయోకాన్. సో ఇలా 5 రూల్స్ని అప్లికబుల్ చేస్తూ ఒక స్టాక్ మనకు దొరికిందంటే అది మన అదృష్టం అనే మనం అనుకోవాలి. ఓకేనా? తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ గురించి చెప్తాను. చూడండి, కరూర్ వైశ్య బ్యాంక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే విధంగా మదరు చైల్డ్ని మనం గుర్తించాము. సో రూల్ నెంబర్ 1 అయిపోయింది. రూల్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. రూల్ నెంబర్ 2కి వెళ్ళినప్పుడు అది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. అవునా? రూల్ నెంబర్ 2 ఎగ్జిట్ అయింది. తన పక్కనే డోజీ క్యాండిల్ పడింది. రూల్ నెంబర్ 3 రిజెక్ట్ అయిపోయింది. సో మదర్ యొక్క లోకి రిజెక్ట్ అయిపోయింది. తర్వాత బియరిష్ ఎంగిల్ఫింగ్ అయిపోయింది. రూల్ నెంబర్ 3 5 రూల్స్ అప్లికబుల్ అయిపోయింది. సో 5 రూల్స్ అప్లికబుల్ అవగానే
ఎంత ప్రాఫిట్ వచ్చింది? మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే ఎంత వస్తుంది చూసారా? సో ₹3.25 మనకు ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం, తర్వాత ఎగ్జిట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూడండి, మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా మేము స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చాము, మాకు ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు. ఈ ట్రేడింగ్లో మేము బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి మేము కనీసం డబ్బులు మేము ఎంతో కొంత పోగొట్టుకున్నామండి అనుకున్నటువంటి వాళ్ళకి చూడండి, డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్స్ వాట్సాప్ చేయండి. మనము ఏ విధంగా ఈ ట్రేడ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, అసలు ట్రేడింగ్ అనేటువంటి దాని గురించి మనము మాట్లాడదాం. లేదా మీ దగ్గర ఏదైనా ఒక ప్రాపర్ అమౌంట్ ఉంది, మాకు అకౌంట్ హ్యాండ్లింగ్ చేసి ఇవ్వండి అంటే దానికి కూడా నేను సెర్చ్ చేసి చెప్తాను. ఈ విధంగా ట్రేడ్ చేయాలి, ఈ విధంగా ట్రేడ్ చేయాలనే విషయం కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో 2 స్టాక్స్ నేను చెప్పాను. తర్వాత అదానీ పవర్లోకి వెళ్దాం. అదానీ పవర్లోకి వెళ్తే ఆ స్టాక్ యొక్క పరిస్థితి ఏమిటి అని మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు ఇది కొన్ని సందర్భాల్లో లాస్ట్ క్యాండిల్ ఇది మరీ ఘోరంగా జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మదరు చైల్డ్ గుర్తించారా? రూల్ నెంబర్ 1 అప్లికబుల్ అయిందా? తర్వాత రూల్ నెంబర్ 2 మనకు వస్తే హెవీ క్యాండిల్తో ఇది సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది కదా. సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేస్తే మనం నిస్సందేహంగా ధైర్యంగా దాన్ని మనము ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు చూడండి, ఈ ప్లేస్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఎంట్రీ పాయింట్ మనం ఇక్కడ సో రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత డోజీ క్యాండిల్ పక్కన ఫామ్ అయింది. రూల్స్ 3 రూల్స్ ఫామ్ అయిపోయింది. అప్పుడు ఎంట్రీ పాయింట్ ఇక్కడ పెడితే సో మనం నెక్స్ట్ 30 minutes కల్లా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అద్భుత రీతిగా మనకు 3 నుంచి 4 రూపీస్ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో 6 రూపీస్ ఆబ్వియస్లీ 6 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ మీరు చివరి దాకా ఉంచుంటే మాత్రము హెవీగా లాస్ వచ్చండి. ఎందుకంటే ఇటువంటి క్యాండిల్స్ అప్పుడప్పుడు పడతా ఉంటాయి. దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని దురాశకు పోకుండా మనం ఎంట్రీ ఎగ్జిట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? అది మీరు గమనించుకోవాలి. ప్రాపర్గా ఎంట్రీ పాయింట్ ఇచ్చారు కదా, ఎగ్జిట్ పాయింట్ కూడా మీరు పెట్టుకోవాలి. స్టాప్ లాస్ కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి. స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకోలేదా మీరు మోసపోతారు. ఓకేనా? ఎగ్జిట్ పాయింట్ కూడా మీరు చక్కగా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడు పెట్టుకోవచ్చు? ఇదిలో ఈ టార్గెట్ మనకు విధంగా కొట్టేసింది కదా. సో లాస్ట్ ఏమైనా తెలియదు కానీ బిగ్ ప్లేయర్ వచ్చినట్టున్నాడు దీని లోపలికి, అందుకే విపరీతంగా పైకి పెద్ద హెవీ క్యాండిల్ పడిపోయింది. సో రేపు టాంచి ఇది ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉండేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత ఇంకో స్టాక్ చెప్తాను. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ కూడా ఈరోజు మనకి ఈ విధంగా మంచిగా మూమెంట్ ఇచ్చింది. చూస్తారా ఎలా అంటే, రూల్ నెంబర్ 1 చైల్డ్ మదర్ గుర్తించారా? చైల్డ్ మదర్ని గుర్తించినప్పుడు చైల్డ్కి మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ డ్రా చేసుకుంటామా? జోన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేస్తే రూల్ నెంబర్ 4 అనేది అప్లికబుల్ అవసరం లేదు. రూల్ నెంబర్ 3 అవసరం లేదు. ఓకేనా? అది ఏంటిని ఇంకో వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇది ఫస్ట్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి సో రూల్ నెంబర్ 2 హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా లేదా? చేసింది. సో రూల్ నెంబర్ 3 డోజీ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా? రూల్ నెంబర్ 1, 2 సో 3 కూడా ఫామ్ అయిపోయింది. 3 ఫామ్ అయిపోయింది. సో రిజెక్ట్ అయింది. సో సెకండ్ అగైన్ క్యాండిల్ పడింది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే దీని కిందే సో లో కిందే రిజెక్ట్ అయిపోయింది. చూసారా? తర్వాత బీరిష్ ఎంగిల్ఫింగ్ అయిపోయింది. ఇదంతా కూడా మనకు ప్రాఫిట్ లెక్కలో వచ్చింది. అదవుతుందా? అది ఎంట్రీ పాయింట్ పెట్టింది. సో ఎగ్జిట్ పాయింట్ ఇది పెట్టుకోవచ్చు. సో స్టాప్ లాస్ దీని లోపల పెట్టుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ ఇవి. తర్వాత ఈ స్టాక్ని చూద్దాము. ఈ స్టాక్ని కూడా చెప్పాను కదా, ఫస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా. తర్వాత ఇదిగో ఈ స్టాక్ కూడా చూస్తే రూల్ నెంబర్ 1 ఓకే అయింది, రూల్ నెంబర్ 2 ఓకే అయింది, రూల్ నెంబర్ 3 ఓకే అయింది, రూల్ నెంబర్ రిజెక్ట్ అయింది కదా, రూల్ నెంబర్ 4 అయింది, రూల్ నెంబర్ 5 కూడా ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో వస్తుంది. సో 5 రూల్స్ పర్ఫెక్ట్గా
ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైనా మన ఛానల్స్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.